సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఆర్పి పట్నాయక్ పాటలు అనగానే ఒక సినిమా సక్సెస్తో, ఫెయిల్యూర్తో, కాలంతో, దశాబ్దాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అజరామరంగా మిగిలిపోయిన పాటలు. ఆ రోజు మీరు ఆ పాటలు క్రియేట్ చేసేటప్పుడు ఈ పాటలు ఈ సినిమాకి ఉపయోగపడాలి అనే మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఎప్పటికీ ఇవి నిలిచిపోవాలి అని మైండ్ సెట్తో క్రియేట్ చేసేవారా? ఇవన్నీ అసలు నాకు తెలియదు, పాటలను క్రియేట్ చేశారంటారు. దీనికి అంటే 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాయి దీనికి సంబంధించి. ఒకటేంటంటే ప్రతి ఒక్క సిచ్యువేషన్, ప్రతి ఒక్క సినిమాకి సిచ్యువేషన్స్ ఉంటాయి సాంగ్స్కి సంబంధించి. ఆ పర్టికులర్ సాంగ్ ఆ సిచ్యువేషన్లో ఆ ఆర్టిస్టుల తోటి, ఆ హీరో హీరోయిన్ లేకపోతే క్యారెక్టర్స్ ఎవరైతే వాళ్ళ మీద ఆ సాంగ్ వస్తున్నప్పుడు ఆ పర్టికులర్ సీక్వెన్స్లో స్క్రీన్ మీద ఆ పాట ప్లే అవుతున్నప్పుడు నేను కంపోజ్ చేసిన ఈ పాట కనుక ఆ క్యారెక్టర్స్ మీద ప్లే అవుతూ వెళ్తుంటే థియేటర్లో ఎంతమంది లేచి వెళ్ళిపోతారు అనేది విజువలైజ్ చేసుకుంటాను నేను. ఓకే, నేను ఎంత మంచి ట్యూన్ చేసినా ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు అనే విజువల్ కనుక నాకు వస్తే ఆ ట్యూన్ కరెక్ట్ కాదని. అంటే అలా అని ఆ ట్యూన్ కరెక్ట్ కాదంటే ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కాదని. ఇప్పుడు చాలా క్లైమాక్స్లో ఒక చాలా స్లో డ్యూయట్ అవుట్ పెట్టాము అనుకుందాం. అది ఆ టైంకి జనం పూర్తిగా ఇంకా టువర్డ్స్ ది క్లైమాక్స్ మూడ్లో ఉంటారు. కరెక్ట్. వాళ్ళకి అక్కడ మూడ్ని డ్రాప్ చేసే స్లో డ్యూయట్ పెడితే డెఫినెట్లీ చెడిపోతారు. అదే స్లో డ్యూయట్ మీరు సెకండ్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ అనుకోండి చూస్తారు, సేమ్ సాంగే, సేమ్ ట్యూనే, కానీ సిచ్యువేషన్ మారేసరికి దాని తాలూకా రిసీవింగ్ నేచర్ కూడా మారిపోద్ది. కరెక్ట్. సో నేను విజువలైజ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ సిచ్యువేషన్లో ఈ సాంగ్ ఈ ఆర్టిస్టుల మీద ప్లే అవుతున్నప్పుడు ఎంతమంది లేచి వెళ్ళిపోతారని ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటాం. ఎంత మంచి ట్యూన్ అయినా నా విజువల్లో కనుక ఎక్కువ మంది లేచి వెళ్ళిపోతారు ఈ సాంగ్కి అనిపిస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో ఆ సాంగ్ ఆ సిచ్యువేషన్కి వాడను. సార్, దట్ ఈస్ ది ఫస్ట్ సీక్రెట్ ఆఫ్ మై కంపోజిషన్. రెండోది ఏంటంటే నాకు సంగీతం రాదు సార్. అందుకు నేను ఏ పాట చేసినా నాకు ఇచ్చిన సిచ్యువేషన్ని నా మనసుతో నేను ఫీల్ అవుతూ ఈ మనసు మ్యూజిక్ ఫామ్లో ఏం డీకోడ్ చేస్తుంది అనే దానితో నేను వర్క్ చేస్తాను. ఎప్పుడైతే మనసుతో చేస్తానో, బ్రెయిన్తో కాకుండా, నాలెడ్జ్తో కాకుండా మనసుతో చేస్తానో ఆటోమేటిక్గా ఇది మనసులకు చేరుతుంది అనే ఒక ఇదేదైతే ఉందో అది ప్రూవ్ అయింది నా వర్క్లో. సార్, ఎప్పుడైతే మనసులను చేరిందో అది మెమొరీస్ తాలూకా బార్డర్స్ దాటేస్తుంది అనమాట. అంటే టెంపరీ మెమరీ బార్డర్ దాటేసి ఒక టైమ్లెస్ మెమరీకి వెళ్ళిపోతుంది. దట్ ఈస్ ది రీజన్ వై నేను అనుకోవడం, అంటే నా అనాలిసిస్, ఐ మే బి రాంగ్, నాకు తెలీదు, బట్ టైమ్లెస్ మ్యూజిక్ చాలా వరకు చేయగలగడానికి కారణం ఏంటంటే మనసుతో చేశాను కాబట్టి అని నా ఫీలింగ్. సార్, మీ సినిమా జర్నీ మాట్లాడే ముందు నాకు ఒక చిన్న డౌట్ ఉంది. లైఫ్లో ఎప్పుడైనా లవ్ ఫెయిల్యూర్ ఎదుర్కొన్నారా మీరు? ఏ ఇంటర్వ్యూలో ఎవరు మిమ్మల్ని ఈ క్వశ్చన్ అడగలేదు, ఎక్కడ మీరు దీనికి సమాధానం చెప్పలేదు, బట్ నాకు ఎందుకో బలంగా అనిపిస్తుంది, ఓ మంచి లవ్ ఫెయిల్యూర్ మీ జీవితంలో ఉంది అనిపిస్తుంది. లేదబ్బా అన్నట్టు ఫ్రాంక్గా లేదు. అంటే చిన్న చిన్న అట్రాక్షన్స్ ఉండొచ్చేమో కానీ లవ్ అనేది ఎప్పుడు రాలేదు. అంటే నాకెవరు ప్రపోజ్ చేయలేదు, నేను ఎవరికి ప్రపోజ్ చేయలేదు. అంటే ఎవరైనా అమ్మాయి అందంగా ఉంది అనే అలా అంతవరకే తప్పితే ఈ అమ్మాయితో ప్రేమలో పడాలి, ఈ అమ్మాయితో ముందుకు నడవాలి అలాంటి ధైర్యం నేను ఎప్పుడు చేయలేదు. అవతల వాళ్ళు కూడా ఎవరు నాతో ధైర్యం చేయలేదు. అందుకు అలాంటి స్టోరీలు ఏమి లేవు. బట్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై వైఫ్. అండ్ పెళ్లి చేసుకున్నాక ఐ హ్యావ్ ఎ గ్రేట్ లవ్ స్టోరీ నా వైఫ్తో. బట్ మీ డౌట్ కారణం నాకు తెలుసు సార్. ఏంటంటే ఇంత మంచి లవ్ సాంగ్స్ లవ్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళకే వస్తాయని. బట్ నేనేమంటానంటే అలాగా మన మూడ్స్ని మన ప్రొఫెషనల్ని కలపకూడదు అంటాను నేను. ఎందుకంటే ఇప్పుడు
ఒక చావు మీద ఒక సాంగ్ చేయండి అంటే చచ్చిపోవాలా? చచ్చిపోతేనే ఆ సాంగ్ తాలూకా ఎసెన్స్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చచ్చిపోయి మళ్ళీ బతికొచ్చి చావు మీద సాంగ్ చేయాలంటే అవ్వదు కదా. సార్ అలాగే లవ్ సాంగ్ చేయాలి అంటే లవ్లోని ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, లవ్లో పడాల్సిన అవసరం లేదు. మనం చేసే వర్క్ మీద లవ్లో పడితే చాలు. సార్ నాకు నా వర్క్ మీద ఉన్నంత లవ్ నాకు తెలిసి నేను చాలా ప్రౌడ్గా చెప్తాను, నాకన్నా ఎవరికి ఉండదని. ఎంతంటే నేను పెళ్లి చేసుకునే ముందు నా వైఫ్కి నేను చెప్పిన ఫస్ట్ థింగ్ ఏంటంటే, యు ఆర్ మై సెకండ్ వైఫ్. నేను ఆల్రెడీ నా వర్క్కి పెళ్లి చేసేసుకున్నాను ఓకే అని చెప్పా. అది తన మైండ్లో ఎంత పడిపోయిందంటే, నా వైఫ్కి తను ఎంత ఇంపార్టెంట్ కాల్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, తను కాల్ చేసినప్పుడు నేను వర్క్లో ఉన్నానంటే టప్మని పెట్టేస్తాను. ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను, అక్కడ డిస్టర్బ్ చేయకూడదు. ఫస్ట్ వైఫ్తో ఉన్నాడు డిస్టర్బ్ చేయకూడదు. అండ్ అందుకు నా వైఫ్ అంటే నాకు ఇంకా ఎక్కువ ఇష్టం. ఎందుకంటే షీ రెస్పెక్ట్స్ మీ ఫర్ మై వర్క్. నేనేమంటానంటే, నాకు నా వర్క్ మీద ఎంత ప్రేమ అంటే, నాకు ఒక సిచ్యువేషన్ ఇస్తే ఆ సిచ్యువేషన్ని 100% డీకోడ్ చేసి నేను మ్యూజిక్ ఫామ్లో ఎలా ఇవ్వాలనే దాని మీద నేను ఎట్టి పరిస్థితుల్లో కాంప్రమైజ్ అవ్వను సార్. అంత ఇష్టం నా వర్క్ మీద, అంత లవ్ నాకు వర్క్ అంటే. అందుకు ఆ వర్క్ని అంటే మీరు ఏ సిచ్యువేషన్ ఇచ్చినా ఆ సిచ్యువేషన్కి నేను అడాప్ట్ చేసుకుని దాన్ని మ్యూజిక్ ఫామ్లో డీకోడ్ చేయగలను సార్. అది దానికి నా లైఫ్లో వచ్చిన ఎమోషన్స్తో సంబంధం లేదు. ఓకే సార్. యాక్చువల్గా మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయ్యే ముందు, అంటే మొదటి అవకాశం వచ్చే ముందు మీ ట్రావెల్ అంతా చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, నేను వాటిని ప్రస్తావించలేదు. చక్రి గారితో కలిసి మీరు కొన్ని ఆల్బమ్స్ చేశారు, చక్రి గారు విడిగా చేశారు, మీరు చేశారు, కలిసి చేశారు, త్రివిక్రమ్ గారితో కలిసి చేశారు, ఆయన లిరిక్ రైటర్గా, మీరు మ్యూజిక్ డైరెక్టర్గా. సో ఎంతో ప్రయాణం ఉంది. అయితే నేను వాటి గురించి ప్రస్తావించట్లేదు, అందరికీ తెలుసు అది. అయితే మొదటి అవకాశం వచ్చినప్పుడు చాలామంది ఏమీ ఆలోచించరు. లాయల్టీ, నమ్మకం, నిజం అబద్ధం, న్యాయం అన్యాయం ఏం ఆలోచించరు. ఇంత కష్టపడి వచ్చిన వ్యక్తి మొదటి అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తారు. కానీ సినిమాకి మీరు మ్యూజిక్ డైరెక్టర్గా ఫైనల్ అయ్యారు, ట్యూన్స్ చేశారు, ఆల్మోస్ట్ మీ చేతిలోనే సినిమా ఉంది. ఇంకా చంద్రసిద్ధార్థ్ గారు ఆ సినిమా నుంచి బయటికి వెళ్ళిపోయారన్న ఒకే ఒక్క కారణంతో మేబీ ఆయనే మీకు ఆ ఛాన్స్ ఇప్పించి ఉండొచ్చు. వెళ్ళాల్సిన అవసరం ఏంటి? లాయల్టీ, దీనికి ఒక్కదానికే కట్టుబడి ఉన్నారా? కెరీర్ కంటే లాయల్టీ ఎక్కువ అనుకున్నారు అప్పుడు? అంటే ఎథిక్స్ లేకుండా మనం బతికితే డౌన్ ది లైన్ వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎథికల్గా తప్పు చేశాను అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఆ రోజే చచ్చిపోవాలి మనం. నా పర్సనల్ ఫీలింగ్ అది. అందుకు నేను ఎథికల్గా ఎక్కడ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతోనే నేను ఉంటాను. అక్కడ చందు గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్. ఆయన వల్ల నాకు అవకాశం వచ్చింది. నేను ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నేను మీ సినిమాలో మ్యూజిక్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని కూడా అడగలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు వరకు కూడా ఏ సినిమాకు నేను అడగలేదు నా మ్యూజిక్ డైరెక్టర్గా అవకాశం. తెలుసు సార్. చందు గారికి కూడా నేను ఎప్పుడు అడగలేదు. బట్ మేము ఎంత ఫ్రెండ్స్ అంటే, నేను చేసే ఫస్ట్ సినిమాకి బై డిఫాల్ట్ ఆర్పి మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయన ఫిక్స్ అయ్యారు. అలాగే ఆయన సినిమాలో నన్ను పెట్టుకున్నారు. ఆ సినిమా రికార్డింగ్ కంప్లీట్ అంతా అయింది. అక్కడ ఏదో చిన్న మనస్పర్ధలు వచ్చాయి, ఆయన బయటకు వచ్చారు. ఆబ్వియస్గా ఆయనతో పాటు నేను బయటికి రావాలి. ఆయన పక్కకి ఆయన వెళ్ళిపోయాడు. నాకు ఈ సినిమా ఇంపార్టెంట్ అనుకుని కనుక నేను ఆ సినిమా చేసి ఉంటే నా లైఫ్లో నేను ఎట్టి పరిస్థితిలో చందు గారికి మొహం చూపించుకునేవాడిని కాదు.